హాయ్ వ్యూయర్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో లివ్ ప్యూర్ వాటర్ ప్యూరిఫైయర్ అన్బాక్సింగ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో నేను తీసుకున్న ఈ మోడల్ వచ్చేసి లివ్ ప్యూర్లో పెప్ ప్రో ప్లస్ ప్లస్. ఇది దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి. సో వాటర్ ప్యూరిఫైయర్స్లో టాప్ 5లో లివ్ ప్యూర్ ఒకటి. సో దీని మోడల్ వచ్చేసి పెప్ ప్రో ప్లస్ ప్లస్. దీంట్లో ఆర్ఓ ఉంది, యూవీ ఉంది, యూఎఫ్ అండ్ టేస్ట్ ఎన్హాన్సర్ టీ 4 ఉన్నాయి. సో దీని బాక్స్ పైన ఉన్న డిస్క్రిప్షన్స్ వచ్చేసి ఇది 1 year వారంటీ వస్తుంది. దీంట్లో ఆర్ఓ వచ్చేసి 2000 TDS మెంబ్రెయిన్ ఉంది దీంట్లో. అండ్ ఇది 7 stage ప్యూరిఫైయర్. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 స్టెప్స్లో 7 ఫిల్టరేషన్స్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి సెడిమెంటేషన్ ఫిల్టర్, సెకండ్ ప్రీ యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్, తర్వాత యాంటీస్కెలెంట్ క్యాట్రిడ్జ్, రివర్స్ ఆస్మాసిస్ ఆర్ఓ, తర్వాత యూవీ అల్ట్రా వైలెట్ డిస్ఇన్ఫెక్షన్ కాలం ఉంటుంది. 6th స్టేజ్ వచ్చేసి అల్ట్రా ఫిల్టరేషన్ క్యాట్రిడ్జ్. అండ్ 7th స్టేజ్ వచ్చేసి సిల్వర్ ఇంప్రిగ్నేటెడ్ పోస్ట్ కార్బన్ క్యాట్రిడ్జ్. సో ఇవి 7 స్టేజెస్ ఇవి ఈ ఫిల్టర్లో. సో నెక్స్ట్ దీంట్లో టెక్నికల్ స్పెసిఫికేషన్స్ సేమ్ పైన ఉన్నట్లే ఆర్ఓ, యూవీ, యూఎఫ్, టేస్ట్ ఎన్హాన్సర్. ఇది ప్యూరిఫికేషన్ కెపాసిటీ వచ్చేసి పర్ అవర్ 12 liters, అంటే పర్ డే 75 liters, అప్ టు 75 liters. దీంట్లో స్టోరేజ్ ట్యాంక్ కూడా ఉంది, 7 liters. ఇది అప్రాక్సిమేట్లీ 7 liters అని రాశారు. సో మిగతా డిస్క్రిప్షన్స్ ఆర్ఓ మెంబ్రెయిన్ 75 GDP గ్యాలన్స్ పర్ డే. ప్యూరిఫికేషన్ క్యాట్రిడ్జెస్ అని మనం పైన చూసిన 7 క్యాట్రిడ్జెస్ ఉంటాయి దీంట్లో, 7. దీని వోల్టేజ్ వచ్చేసి ఆపరేటింగ్ వోల్టేజ్ 24 volts DC. సో ఇది దీని డిస్క్రిప్షన్స్. తర్వాత సో దీని కాస్ట్ అంతా ఇక్కడ ఇలా మెన్షన్ చేశారు. ఇది 7.4 kg ఇది నెట్ వెయిట్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 9.7 kg. బాక్స్ డైమెన్షన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ 2021. ఎంఆర్పి వచ్చేసి 15,500. నేను ఇది ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్లో కొన్నాను. సో ఫ్లిప్కార్ట్లో నార్మల్గా 8,000 చూపిస్తుంది, బిగ్ బిలియన్ డేస్లో 6,000 చేంజ్ ఏం పెట్టాడు. సో ఆఫర్స్ కూడా బాగా ఇచ్చాడు, బ్యాంక్ ఆఫర్స్, సూపర్ కాయిన్ ఆఫర్స్ అవన్నీ వెళ్ళేసి 5,000 చేంజ్కి వచ్చింది. సో 2 years వారంటీ కూడా తీసుకున్నాను దీనికి, ఎందుకైనా మంచిది అనేసి. సో దీని అవుటర్ బాక్సెస్. సో టేస్ట్ ఎన్హాన్సర్ కూడా ఉంది దీంట్లో. సో ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి మీకు దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ అనేవి చూపిస్తాను. సో ఇది మామూలుగా అవుటర్ బాక్సింగ్. లివ్ ప్యూర్ 100% సంపూర్ణ ఆర్ఓ సురక్ష పెప్ ప్రో ప్లస్ ప్లస్ మోడల్ ఇది. సో యాక్చువల్లీ అమెజాన్లో వచ్చేసి గ్లో ఉంది, పెప్ గ్లో అని ఉంది. ఫ్లిప్కార్ట్లో వచ్చేసి పెప్ ప్రో ప్లస్ అని ఉంది. సో దాంట్లో గ్లో వచ్చేసి మినరలైజర్ ఉంటుంది, దీంట్లో వచ్చేసి టేస్ట్ ఎన్హాన్సర్ ఉంటుంది. సో 2 టేస్ట్ కోసమే. సో దీన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఫస్ట్ దీనికి కావాల్సిన పైప్స్ ఇచ్చారు, ఇన్లెట్ అవుట్లెట్. ఇది దీనికి కావాల్సిన ట్యాప్కి కావాల్సిన కనెక్షన్ కూడా ఇచ్చారు. పైప్స్ అవుట్లెట్ ఒకటి, ఇన్లెట్ ఒకటి, దానికి కావాల్సిన నట్స్ ఇచ్చారు. సో ఇది దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏం లేదు, ఒక మెయిన్ మిషన్, దానికి కావాల్సిన అడాప్టర్, దానికి కావాల్సిన పైప్ లింకేజ్, ట్యాప్ లింకేజెస్, ఇన్లెట్, అవుట్లెట్. సో ఈ కవర్ తీసి చూపిస్తాను. సో ఇది టోటల్గా మిషన్. సో లివ్ ప్యూర్ అనే బ్రాండింగ్ పైన ఉంది, పెప్ ప్రో ప్లస్. సో ఇక్కడ ఇండికేటర్స్ ఉన్నాయి, ఇది ఆన్ చేస్తే దీనికి తెలుస్తుంది. పవర్ ఆన్ ఒకటి, వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఒకటి, సెకండ్ ఇది వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్. ఫస్ట్ ఇది వచ్చేసి పవర్ ఆన్. ఇది థర్డ్ది వచ్చేసి లోపల స్టోరేజ్ ట్యాంక్ 7 liters ఫుల్ అయిపోయిందని ఇండికేషన్స్ ఇస్తాయి. సో సపరేట్ ఆన్ అవుతుంది. ఫస్ట్ ఇది ఆన్ అవుతుంది, ఇది ఆఫ్ అయ్యి మళ్ళీ ఇది ఆన్ అవుతుంది, ఇది ఆఫ్ అయ్యి మళ్ళీ ఇది ఆన్ అవుతుంది. సో ఇది ట్యాప్. సో
సో ఇది కస్టమర్ సర్వీస్ నెంబర్స్, వాట్సాప్ నెంబర్ కూడా ఉంది ఇక్కడ. సో ఇది సైడ్ వ్యూ, ఇక్కడ కస్టమర్ కేర్ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా సేమ్ అవే నెంబర్స్. సో ఇది సైడ్ వ్యూలో ఒక డిజైన్ లైట్గా ఇచ్చాడు. అండ్ ఇక్కడ పైప్ ఇన్లెట్ అవుట్లెట్ ఇవి. ఇదేమో అడాప్టర్, ఇది తెలిసి అడాప్టర్. ఇది ఇన్లెట్, ఒకటి అవుట్లెట్. ఇది అవుట్, ఇది ఇన్. వైట్ కలర్ ఇన్ వచ్చేసి, బ్లూ కలర్ అవుట్. బ్యాక్ సైడ్ వచ్చేసి, బ్యాక్ సైడ్ ఏం లేదు, జస్ట్ ఇక్కడ గోడకు తగిలిచ్చేవి 2 ఉన్నాయి హోల్డర్స్. ఇవి ఇక్కడ ఫిట్టింగ్ చేసి అక్కడ గోడ హోల్స్ వేసేసి ఫిట్ చేస్తారు. మాన్యువల్ ఇచ్చారు. యూజర్ మాన్యువల్. ఇటు సైడ్ కూడా అంతే సేమ్. దీనికి అడాప్టర్ ఇచ్చాడు, లివ్ ప్యూర్ బ్రాండింగ్, ఇది వీళ్ళది అడాప్టర్. మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. ఈ పిన్ వచ్చేసి నార్మల్ అడాప్టర్ పిన్, ఇది నార్మల్ పిన్. ఇందాక చూపించిన ఇన్స్టలేషన్ కిట్లో ఈ 2 వైర్స్, 2 మీటర్స్ వైర్స్, 2 మీటర్స్ కూడా లేదు, ఇది 1 మీటర్ ఉంటుంది అంతే. అండ్ ఇది ట్యాప్కి ఫిట్ చేసే బోల్ట్. దీనికి 2 హ్యాంగర్స్ ఇచ్చారు, మన గోడకి దీన్ని ఫిట్ చేసుకొని ఇన్స్ట్రుమెంట్ని హ్యాంగ్ చేసుకోవడానికి. ఇంకా అంతే, 2 స్క్రూస్ ఇచ్చారు అంతే. ఇవి దీంట్లో ఉన్న కాంపోనెంట్స్. ఇది ఇన్స్టాలేషన్ తర్వాత దీన్ని మళ్ళీ మీకు చూపిస్తాను. దీంతోపాటు నేను ప్రీ ఫిల్టర్ కూడా ఆర్డర్ చేశాను. సో దానికి ప్రీ ఫిల్టర్ ఉంటే మనకి ప్యూరిఫికేషన్ ముందే, ఏమైనా మట్టి దుమ్ము లాంటివి ఏమైనా ఉంటే ముందే ఫిల్టర్ అయిపోతుంది మిషన్లోకి వెళ్ళక ముందే అనేసి ఈ ప్రీ ఫిల్టర్ ఆర్డర్ చేశాను. ఇది అమెజాన్లో, ఇది 499. దీంట్లో 2 ఫిల్టర్స్ ఇచ్చారు, 2 క్యాండిల్స్ ఇచ్చారు లోపల పెట్టేది. ఇది మెర్లిన్ వాటర్ ప్యూరిఫైయర్, ఫుడ్ గ్రేడ్ జినైన్ ఆర్ఓ కాంపోనెంట్స్ అని ఉంది. సో ఇవి 2 ఇచ్చారు లోపల క్యాండిల్స్ ఇవి. సో ఇది అవుటర్ ప్లాస్టిక్ది. సో ఇది ఒకటి ప్రీ ఫిల్టర్ హౌసింగ్ అని యూవెక్ కంపెనీ ఇది. దీంతో పాటు ఇది స్పానర్ లాంటిది, ఓపెనర్ ఇది. దీన్ని ఓపెన్ చేయడానికి ఈ స్పానర్ లాంటిది ఒకటి ఇచ్చారు. దీనికి ఒక వైర్ ఇచ్చారు, 2 మీటర్స్ వైర్. యూ క్యాప్స్, టేప్. సో ఇన్స్టాలేషన్ అయ్యాక చూపిస్తాను మీకు.
సో ఇన్స్టలేషన్ తర్వాత ఇది ఇలా సెట్ అవుతుంది మన సింక్కి కరెక్ట్గా పైన. ప్రీ ఫిల్టర్ ఇది. సో ఇది మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టలేషన్ ముందు మనకి కిచెన్లో సింక్ దగ్గరే ఈ స్విచ్ బోర్డ్ అనేది ఉండాలి. సో ఈ స్విచ్ బోర్డ్ లేకపోతే ఇన్స్టలేషన్ వాళ్ళు కూడా ఇది స్విచ్ బోర్డ్ వాళ్ళు పెట్టమన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలక్ట్రీషియన్ పిలుచుకొని సో నియరెస్ట్ ఎలక్ట్రిక్ సోర్స్కి మనము ఇలా వైర్ సెట్ చేసుకొని ఒక స్విచ్ బోర్డ్ ఫిక్స్ చేసుకుంటే సో ఇన్స్టలేషన్ అనేది చాలా త్వరగా అయిపోతుంది. వాళ్ళు వచ్చేసి డ్రిల్లింగ్ మిషన్తో త్వరగా హోల్స్ పెట్టేయడమే మిషన్, ఇంకా లోపల పైప్స్ అని పెట్టేసి ఇందాక చూపించిన విధంగా. సో ఇలా ప్రీ ఫిల్టర్ ఇక్కడ ట్యాప్ ఇలా ఫిట్ చేస్తారు. సో ఈ చిన్న పైప్ అని ఎక్స్టెన్షన్ ఇది. సో అది ఒకటి ఫిట్ చేస్తారు. సో పైప్ కొంచెం ముందుకు వస్తుంది. సో ఈ బ్లూ కలర్ది అవుట్లెట్, అది వాటర్ ప్యూరిఫై అయిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ అంతా దాంట్లోంచి వెళ్ళిపోతాయి. సో మనకి ఇక్కడ నుంచి అవుట్పుట్ ఇక్కడ ఇది. సో పవర్ ఆన్ బట్ సో ఇండికేటర్స్ 3 ఉంటాయని చెప్పాను కదా. ఫస్ట్ పవర్ది, సెకండ్ది ప్రాసెసింగ్ ఫిల్టరేషన్ ప్రాసెస్లో ఉన్నట్టు. వాటర్ ట్యాంక్ ఫుల్ అయితే లాస్ట్లో అక్కడ లైట్ వస్తుంది. సో ఇది ఓవరాల్ అన్బాక్సింగ్, ఇది ఇన్స్టలేషన్. సో నేను ఒకసారి దీన్ని వాటర్ కూడా టేస్ట్ చేసి చెప్తాను మీకు. సో నేను ఫుల్ ట్యాంక్ ఫస్ట్ ఒకసారి ఫుల్ ట్యాంక్ అయిన తర్వాత దాన్ని వదిలేశాను. ఫస్ట్ ట్యాంక్ ఆడకూడదు అన్నారు. సో సెకండ్ ట్యాంక్ ఆల్మోస్ట్ 25 మినిట్స్ పట్టింది. సో 25 మినిట్స్లో ఆ ట్యాంక్లో 7 లీటర్స్ అయితే లేదు, కానీ 6.5 మోర్ దాన్ 6.5 లీటర్స్ అయితే పట్టింది. వాటర్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. బయట మన మినరల్ వాటర్ కొంటే ఎలా ఉంటుందో బిస్లరీ బాటిల్ సేమ్ అలాగే ఉన్నాయి, మినరల్ వాటర్ లాగానే ఉన్నాయి. సో దీంట్లో వేస్టేజ్ వచ్చేసి మనకి 6.75 లీటర్స్ దాకా 6.75 లీటర్స్ మనకు వాటర్ పట్టుకోవాలంటే ఆల్మోస్ట్ 10 to 12 లీటర్స్ వాటర్ అనేది వేస్ట్ అవుతుందండి. నేను అది గమనించాను. సో 10 to 12 లీటర్స్ అనేది వాటర్ వేస్ట్ అయిపోతుంది. మనకు వచ్చేసి 6.5 లీటర్స్ వితిన్ 25 మినిట్స్ వచ్చేస్తున్నాయి. సో అది వాడుతూ ఉంటే ఇది ఫస్ట్ కొత్త కాబట్టి ఇది 25 మినిట్స్ పడుతుంది అన్నారు. సో తర్వాత 15 మినిట్స్కే 6.75 లీటర్స్ అనేది వస్తుంది అన్నట్టు అన్నారు. మరి చూడాలి. సో ఓవరాల్గా దీని రివ్యూ ఏంటంటే వాటర్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. బయట మన బిస్లరీ వాటర్ ఎలా ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాయి. సో కరెంట్ కూడా ఎక్కువ కాలేదు. 24 volts DC దీని కన్జంప్షన్, పవర్ కన్జంప్షన్. సో ఓవరాల్గా చాలా బాగుంది ప్రోడక్ట్. సో దీని కండిషన్ మరి తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. సో కొనొచ్చు, అది బడ్జెట్ రేంజ్లో మనకి బెస్ట్ వాటర్ ప్యూరిఫైర్ అని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నా అన్బాక్సింగ్ అండ్ రివ్యూ, ఇన్స్టాలేషన్ అండ్ రివ్యూ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ హర్ష ఆన్లైన్ ఛానల్. థ్యాంక్ యూ.